గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. ఒక మంచి విషయము మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఇది చాలా 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 అవసరం కూడా. భగవంతుడిని మనము దేవాలయాల్లో చూస్తాము, ఇంట్లో పూజా మందిరంలో ఫోటోలోని విగ్రహాల్లో చూస్తాము. మంచి విషయమే చూడాలి. కానీ ప్రతి పరిస్థితిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి విషయంలో, ప్రతి ఘటనలో కూడా భగవంతుడిని ఎవరు దర్శిస్తారో వారు నిజమైన భక్తులు, వాళ్ళే యోగులు. ఈ విషయం నేను చెప్పడం లేదండి, భగవద్గీతలోనే ఈ విషయం ఉంటుంది. ఈ వీడియోలో నేను ఎందుకు ప్రధానంగా కొన్ని విషయాలు చర్చించాలి అనుకుంటున్నానంటే, రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. దాంట్లో ఎవరో కానీ మొత్తానికి ఒక సైకియాట్రిస్ట్ అనుకుంటాను, మహిళ పెద్ద ఆవిడ, ఇంకొక ఆవిడ యాంకర్ అనుకుంటాను. ఒక మహిళకి చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారండి. మానసికంగా ఆమె బాధ అంతా కూడా చక్కగా తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి మాట్లాడి ఆమెకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆమెను బాగు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక చక్కటి వీడియో చేశారు. నేను చూసాను. ఆ వీడియోలో చాలా ఆనందంగా అనిపించింది. పోనులే, ఈ విధంగా మహిళల్ని కానివ్వండి, బాధితుల్ని కానివ్వండి ఆదుకునే వాళ్ళు కొందరు ఉన్నారు అని నాకు చాలా ఆనందంగా అనిపించింది. వాస్తవానికండి దేని మీద కూడా అతిగా రాగము, ద్వేషము ఉండకూడదని భగవద్గీత చెప్తుంది. ఎవరి మీద రాగము, మనకి బాగా ఇష్టమైన వాళ్ళ మీద విపరీతమైన ప్రీతి, విపరీతమైన ఎఫెక్షన్, బాగా అటాచ్మెంట్, వాళ్ళు లేకపోతే ఉండలేని పరిస్థితి. అలాగే ద్వేషం, మనకి వ్యతిరేకమైన విషయాల పట్ల విపరీతమైన ద్వేషం, వాళ్ళని శత్రువులుగా పరిగణించడం. అసలుకి 100కి 100% సమస్యలకి, కష్టాలకి, వీటన్నిటికీ కూడా కారణము ఈ రాగద్వేషాలే. వీటిని అదుపులో ఉంచుకోమనే భగవద్గీత చెప్తుంది. మన వాళ్ళు ఎవరైనా పోయారనుకోండి, అకస్మాత్తుగా కుటుంబ సభ్యులు ఎవరైనా దూరం అయిపోతారండి. కొందరికి తట్టుకోగల గుండె ఉంటుంది, కొందరు తట్టుకోగలుగుతారు. ఎట్లా బాధ ఎవరికైనా దుఃఖమే. పన్నుటాకు రాలిపోయినా 70 ఏళ్ళు వచ్చి, 80 ఏళ్ళు వచ్చి, 90 ఏళ్ళు వచ్చి పోయినా కూడా దుఃఖం అయితే ఎంతో కొంత ఉంటుంది కదండి. ఇక వయసులో ఉన్న వాళ్ళు, అంతా బాగున్న వాళ్ళు అనుకోకుండా పోతే, ఆకస్మికంగా పోతే ఆ బాధ చెప్పనలవి కాదు. ఈ బాధ ఇది తట్టుకోనే గుండె ధైర్యము కుటుంబ సభ్యుల్లో కొందరికి ఉంటే, తట్టుకోలేక మానసికంగా కూడా సంఘర్షణలు అనుభవించి మతి స్థిమితము తగ్గి తప్పి తిరిగే వాళ్ళు కొందరు ఉంటారండి. పాపం కారణం ఏంటంటే తట్టుకునే అంత ధైర్యము, తట్టుకునే శక్తి వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కుటుంబ సభ్యుల్లో ఖచ్చితంగా ముందు కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే ఉండాలండి. గుర్తుపెట్టుకోండి. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు వచ్చేసి మనల్ని అదే పనిగా ఓదార్చుతారా, ధైర్యం చెప్తారా, పట్టించుకుంటారా ఆలోచించండి. నేను ఒక వీడియో చూస్తానండి. అందులో పాపం బాధిత మహిళకి భర్త పోయాడు. పిల్లలు 4 సంవత్సరం అయిందట. ఆమెకి భర్త అనుకోకుండా పోయేసరికి పాపము మతి స్థిమితం పోయింది. భర్త పోయినా కూడా ఉన్నట్టుగానే ఫీల్ అయ్యి ఆ భర్త సమాధి దగ్గరికి వెళ్ళడము, సాయంత్రం వరకు అక్కడే కూర్చోవడం, తిరిగి ఇంటికి వచ్చేయడము, ఆ విధంగా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఒక మానసిక స్థితి సరిగ్గా లేక ఇంబ్యాలెన్స్గా ప్రవర్తిస్తుంది. సంవత్సరం నుండి ఇలా జరుగుతూ ఉంటేనండి, అత్తమామలు కానీ ఎవ్వరు కూడా కుటుంబ సభ్యులు ఆమెకి ఏదైనా మనం కూర్చోబెట్టి ధైర్యంగా చెప్దాము, ఆమెకి ఏదైనా ట్రీట్మెంట్ చేపించి ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళి ఆ ఉన్న వాతావరణం మార్పించి ఆమెను ఏదైనా చురుగ్గా పనుల్లో పెట్టి ఆ విధంగా ఆమెను బాగు చేయాలి అనే ఆలోచన ఎవ్వరికీ లేదండి. సదరు వీడియోలో ఆ సైకియాట్రిస్ట్ గారు, ఆ పెద్ద ఆవిడ ఫోన్ చేసి మాట్లాడితే ఈమె ఆడపడుచుతోటి ఆమె ఏం చెప్తుందంటే, సంవత్సరం నుండి మా వదినలాగా ప్రవర్తిస్తుంది, పిచ్చిదానిలాగా సమాధి దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటుంది, పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదు, భర్త ఇంకా బ్రతుకున్నాడనే భావిస్తుంది, నాకు 3వ నెల కడుపని, 5వ నెల కడుపని చెప్తుంది. ఇలా మాట్లాడుతుంది ఆవిడ ఫోన్లో. మీరు ఎందుకు పట్టించుకోలేదు అంటే, మేము ఇంకా ఆ బాధలోనే ఉన్నాము. వ్యక్తి చనిపోయి సంవత్సరం అయిపోతే వాళ్ళు ఇంకా ఆ బాధలోనే ఉన్నారంట. బాధ లేకుండా ఉంటుందా అండి? బాధ ఉంటుంది. ఒక మహిళ, అందులోని పిల్లల తల్లి పరిస్థితి అలా అయినప్పుడు శ్రద్ధ తీసుకోవాలి, పట్టించుకోవాలి, కౌన్సిలింగ్ ఇప్పించాలి అనే ఒక ఆలోచన మీకు ఉందా లేదా? కోడలైతే పట్టించుకోరా? అదే కూతురికి ఇబ్బంది వస్తుంది, పట్టించుకుంటారు కదా. పాపం అంటారు, మహిళ ఏడ్చుకుంటూ ఎలా చేరిందో హైదరాబాద్ చేరింది. వాళ్ళు ఎవరో కూర్చోబెట్టి పాపం కౌన్సిలింగ్ ఇప్పించారు, ట్రీట్మెంట్ కూడా చేపిస్తామంటున్నారు. ఇలాగ ఎంతమంది మతి స్థిమితం సరిగ్గా లేని మహిళలు ఉన్నారండి. వాళ్ళ మీద ఎవరైనా అత్యాచారాలకి, రేపులకి పాల్పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆలోచించండి. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఏ కారణం చేత అయినా సరే, ఎవరికైనా సరే మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు, లేదా కొంచెం హైపర్ గా ప్రవర్తించినా, లేకపోతే కాస్త చంచలంగా ఉంటున్నా, ముందు శ్రద్ధ పెట్టాల్సింది కుటుంబ సభ్యులు. వీళ్ళింతేలే అంటే, మీరు వీళ్ళింతేలే అంటే ఎవరు వచ్చి పట్టించుకోవాలి, ఎవరు బాగు చేయాలి చెప్పండి? ఒక్కొక్కరిని ఇంట్లో వాళ్ళే పట్టించుకోకుండా వీళ్ళింతేలే అని వదిలేస్తే వాళ్ళందరూ సమాజానికి బరువు అవుతారండి. సమాజంలో ఆగడాలు, అత్యాచారాలు పెరగడానికి మీరే ఇండైరెక్ట్ గా కారణం అవుతారు. అర్థమవుతుందా? ఇదే కుటుంబ సభ్యులు సంపాదించుకొస్తే డబ్బులు తీసుకోరా?
ఇదే కోడళ్ళు వీళ్ళు కట్నాలు తీసుకొస్తే కట్నాలు తీసుకోరా, వాళ్ళకి ఆస్తులు ఉంటే బాగా చూడరా, వాళ్ళకి ఏదన్నా మానసికంగా ఇంబ్యాలెన్స్ గా ఉంటే వీళ్ళు ఇంతేలే అని సంవత్సరాలు ఎలా వదిలేసి కూర్చుంటారండి? ఇది ఎక్కడ న్యాయం? ఇది మానవత్వమా? ఈ మధ్య ఇంకొన్ని వీడియోలు చూశాను. కొందరు ఆడపిల్లలే, మహిళలే, నేను నాగరాణిని, పూర్వ జన్మలో నాగుపాముని అని కొందరు, నాలో అమ్మవారు వస్తుంది నేనే అమ్మవారిని అనేసేసి కొందరు ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి ఈ విషయంలో ఏమాత్రం బాధ్యత లేదంటారా? అంటే విడిచిపెట్టేసి ఊరుకుంటారా మీరు? వీళ్ళకున్న పిచ్చిని యూట్యూబ్ మాధ్యమంగా ఎంతో మందికి వీళ్ళు వైరస్ లాగా ఎక్కించేస్తారు. వీళ్ళలో చిత్త చాంచల్యం కొందరుకుంటే పాపులారిటీ, పబ్లిసిటీ పిచ్చితోటి ఇలాంటి స్టంట్స్ చేసేవాళ్ళు ఇంకొంతమంది. నిజంగా నేను చెప్తున్నానండి, ఆడపిల్లల్లో కానీ ఈ విధమైన చిత్త చాంచల్యం ఏ కారణం చేతైనా సరే కొంచెం మానసిక స్థితి సరిగ్గా లేదు అనిపించినప్పుడు ముందు కుటుంబ సభ్యులే జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలి. వాళ్ళే జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని మరలా మామూలుగా చేయడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. మీకు నిజంగా వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే, బాధ్యత ఉంటే చేయాల్సింది అది. అంతేగాని వాళ్ళు నేను పాములాగా మారుతాను, నేను నాగరాని, నేను పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళని యూట్యూబ్ ఇంటర్వ్యూలో తీసుకెళ్లి కూర్చోవడం గొప్ప విషయం కాదు. వాళ్ళకి ఆ మానసిక స్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకొని ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి వైద్యం చేయించి వాళ్ళని బాగు చేసి వాళ్ళ జీవితాన్ని నిలబెడితే అది భగవంతుడు చేసే సేవ అవుతుంది. దాన్ని భగవంతుడు మెచ్చుకుంటాడు. కానీ వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయడము, వాళ్ళని ఇంటర్వ్యూలకి వాటికి ప్రోత్సహించడము, మధ్యస్థిమితం సరిగ్గా లేకపోతే మేము ఇట్లాగే 1 సంవత్సరం నుండి ఇలాగే ఉంటుంది, 2 ఏళ్ళ నుండి ఇలాగే ఉంటుందండి అనేసి చెప్పడము. 2 ఏళ్ళ నుంచి ఇలాగే ఉంటుంటే మీరేం చేస్తున్నారు? కనీసం కాపాడుకోవాలి, బాగు చేసుకోవాలనే ఆలోచన లేవా మీకు? మనిషి కుటుంబ సభ్యుల పట్ల ఇలాగా ప్రవర్తించేది. సాటి మనిషితో ఎలాగో స్వార్థంగానే ప్రవర్తిస్తున్నాము, కనీసం కుటుంబ సభ్యులతోడైనా సరిగ్గా ప్రవర్తించాలని అర్థం కావడం లేదా మీకు? మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళకి ఆదరణ కావాలండి, ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి. అవి ఇంట్లో వాళ్ళు ఇవ్వకుండా ఏ ఆశ్రమంలో చేర్చేస్తే వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఎలాగో పడి తిరుగుతుందిలే. వాళ్ళ ఆస్తులు ఉంటే తీసుకోరా మీరు? వాళ్ళు బాగుండి ఉద్యోగాలు చేసుకొచ్చి ఒక మూట తీసుకొస్తారు, నెల అయ్యేసరికి తీసుకోరా మీరు? వాడుకోరా మీరు? బాగలేకపోతే వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి ఊరుకుంటారా? నాలో దేవతలు ఉన్నారు, నేనే పూర్వజన్మలో అమ్మవారిని, నాకు అమ్మవారు కనపడి మాట్లాడుతుంది, నేను నాగుపాముని, నేను తాచుపాముని, ఈ మాటలు చెప్పే ఆడపిల్లలు లేదా ఆడవాళ్ళందరూ కూడా యూట్యూబ్ లో మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు, వాళ్ళకి మంచి సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ జీవితాలను నిలబెట్టండి. అంతేగాని వాళ్ళ పిచ్చి వీడియోలు, పిచ్చి ఇంటర్వ్యూలు సమాజం మీదకు వదిలేసి దయచేసి ఈ వైరస్ సమాజానికి ఎక్కించి సమాజాన్ని నాశనం చేయకండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు అమ్మవారి మీద పడిపోయారు. ప్రతి ఒక్కరికి పని బాటు లేక అమ్మవారే కనపడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పని బాటు లేక అమ్మవారే ఒంట్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి పని బాటు లేకుండా ఇంట్లోనే అమ్మవారే పాలు పెరుగు దాగుతూ తిరుగుతుంది. యూట్యూబ్ లో ఇది ఒక ట్రెండ్ అయిపోయిందంటే అమ్మవారి పేరు చెప్పుకొని పాపులర్ అయిపోవాలి, నేనే అమ్మవారిని అని చెప్పుకొని పాపులర్ అయిపోవాలి. పెళ్లికి అద్దె నగలు ఇవ్వబడును, బాడుగ నగలు అనేసి కొన్ని షాపులు ఉంటాయి. ఈ పెళ్లిళ్ళకి, పేరెంటాలకి ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నగల సెట్లు అద్దెకిస్తారనమాట. ఆ షాపుల నుండి అద్దె నగలు తెచ్చుకొని ఆ నగల సెట్ పై నుంచి కిందగా దిగేసి ఒక మంచి పట్టు చీర ఒకటి కట్టుకొని మొదలు పెట్టేస్తారు, నేనే అమ్మవారిని, నాకు అమ్మవారు అలా చెప్పింది, నాకు అమ్మవారు అలా చెప్పింది. కొందరు మెంటల్లీ ఇంబ్యాలెన్స్ గా ఉండి ఇలా మాట్లాడుతుంటే, కొందరు కావాలని పబ్లిసిటీ స్టంట్ కోసం అలా మాట్లాడుతున్నారు. దయచేసి మెంటల్ గా ఇంబ్యాలెన్స్ అయితే ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ జీవితాలు బాగు చేసే ప్రయత్నం కుటుంబ సభ్యులే చేయాలి. పబ్లిసిటీ కోసము, పబ్లిసిటీ స్టంట్స్ కోసం, పాపులారిటీ కోసం ఈ పనులు చేస్తుంటే అలాంటి వాళ్ళని, అలాంటి ఛానల్స్ ని యూట్యూబ్ లో ప్రోత్సహించకండి. ప్రోత్సహిస్తే సనాతన ధర్మానికి పెద్ద దెబ్బ తగులుతుంది. దయచేసి ఎవరైనా సరే కుటుంబ సభ్యులు అప్సెట్ అయి ఉంటే, ఒత్తిడిలో ఉంటే, బాధలో ఉంటే కుటుంబ సభ్యులే ఒక బలంగా కొండంత అండగా వాళ్ళతో సపోర్ట్ గా ఉండండి. సపోర్ట్ లేకపోతే ఒత్తిడి ఎక్కువైపోయి రకరకాల ఆలోచనలు వచ్చేసి ఆత్మహత్యలు కూడా చేసేసుకున్నారు, ఇళ్లలోనే ఉరేసుకుంటున్నారు. అవునా కాదా? కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం గా ఉన్నా, కష్టంగా ఉన్నది వ్యక్తిగతంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, భార్య విషయంలో అయినా, భర్త విషయంలో అయినా, కుటుంబ సభ్యులు ఎవరి విషయంలో అయినా సరే, ఎవరికైనా సరే మెంటల్ గా ప్రాబ్లం ఉన్నా, ఒత్తిడిగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా కూర్చొని వాళ్ళతోటి ప్రశాంతంగా, ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడండి. మీకు మేమందరం ఉన్నాం కదా, భగవంతుడు ఉన్నాడు కదా, దాన్ని ధైర్యం చెప్పండి. వాళ్ళని బాగు చేసే ప్రయత్నం ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మహత్యలు ఆగుతాయి. ఇలాగా మతి పరిభ్రమించి పిచ్చిగా తిరిగే వాళ్ళు ఆగుతారు. ఇంట్లో విషయాలు దయచేసి ఇంట్లోనే కాస్త ఓపికగా, ప్రేమగా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయండి. పట్టించుకోకుండా ఊర్ల మీదకు దయచేసి వదలకండి, అది ప్రమాదం కూడా. సమాజంలో ఒక మంచి మార్పు రావాలని అవగాహన కోసము మంచి మనసుతోటి ఈ వీడియో చేస్తున్నానండి. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణ.